ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ లేవు. ఈరోజు కూడా వంట చేయాలా అని బద్ధకించినప్పుడల్లా వీక్‌లో ఒక్కసారైనా కానీ నేను ఈ వెజిటబుల్ రైస్ అయితే ట్రై చేస్తాను. నేనెలా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఎంత పెట్టుకొని తింటున్నా అలా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్, ఘీ వేసి ఇంట్లో ఉంటాయి గదా! పలావ్ దినుసులు అవన్నీ వేసేసుకున్నాక ఒక గుప్పెడు జీడిపప్పు కూడా అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇందాక ఆనియన్ ఉన్నాయి కదా! ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా వేగినాక ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ వెజిటబుల్ రైస్‌కైతే అల్లం వెల్లుల్లి పేస్టేననమాట టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్‌దైతే ఇంకా బావుంటుంది. ఇంకా టమాటాలు, క్యారెట్స్ నా దగ్గరైతే ఇంతవరకే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మీరు బీన్స్ ఆహ్, ఆహ్, గ్రీన్ బఠానీ ఉంటాయి గదా! పచ్చి బఠానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి కూడా వేసుకున్నాక ఒక గుప్పెడు పుదీనా వేసుకొని ఒకసారి ఇలా అయితే కలిపి పెట్టుకొని రాళ్ళుప్పు కూడా వేసుకున్నాక నేనైతే ఒక గ్లాస్ రైస్‌కి తీసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది కుక్కర్‌లో మెజర్‌మెంట్స్. ఇంకా వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానివ్వండి. ట్రస్ట్ మీ అండి ఎంత బావుంటుందంటే కర్రీ కూడా అవసరం లేదు. అంత బావుంటుంది. వేడి వేడిగా సర్వ్ చేశారంటే వెళ్ళిపోతూ ఉంటుందనమాట. రైస్ అలాగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫాలో